ఒక్కడి మరణం ఇన్ని ప్రాంతాలకు సువార్తను తీసుకెళ్ళిందంటే ఎంత ఘనమైన చావది. ఒక వీరుడి వీరమరణం అది. మనం కూడా కోరుకుందాం దేవుణ్ణి ఏమని, ప్రభువా నాకు కూడా అలాంటి చావునిస్తావా. ఎలాంటి చావు? నేను చచ్చిపోవడం అన్నది ఎంతో మందికి ప్రయోజనకరంగా, నేను మరణించిన తర్వాత నా మరణ సందర్భం కూడా అనేక మందికి ప్రయోజనకరంగా ఉండేలా నాకు ఒక మంచి చావు ప్రభువా. అడుగుదామా దేవుణ్ణి? నా మరణం అనేక మందిని వెలిగించేలా ఉండేలా, నా మరణం అనేక మందిలో విశ్వాసాన్ని నింపేలా, నా మరణం అనేక మంది విశ్వాసాలు బలపరిచేలా, ఒక కార్యరూపం దాల్చినట్లుగా నాకు అంత గొప్ప మరణాలు ప్రభువా. అడిగే వాళ్ళు ఎవరన్నా చెప్పండి. ఇంకొక గంటలో నేను చచ్చిపోతానని తెలిసినా రొమ్ము విరుచుకొని నిలబడ్డాడు మరణం ముందు. అమ్మో చావా, అమ్మో చావా, అమ్మో మరణమా. మరణం రాకూడదు అని బయట వాళ్ళు అనుకుంటున్నారు. క్రైస్తవులు కూడా అంతేనా? ఇంట్లో ఎవరైనా చనిపోతే దేవుడు మంచోడు కాదు. క్రైస్తవుల కుటుంబాలలో మరణాలు జరగవా?